వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను ఈ అనువంశిక వైద్యునిగా పనిచేస్తున్నాను ప్రాణదాత ఆయుర్వేదిక్లో. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి మృదుశూల, హృదయ రోగం, గుండె నొప్పి, ఇలా చాలా పేర్లతో పిలుచుకుంటాం మనం. సో ఇప్పుడు ఆధునిక యుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో గుండె నొప్పి ఎవరికి వస్తుంది, ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది అనేది దాని గురించి మనం చర్చించుకున్నట్లయితే, పూర్వం అయితే ఒక సగటు ఏజ్ దాటిన తర్వాతనే ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళకు వాళ్ళకి మనకు ఈ గుండె నొప్పి, ఈ హార్ట్ అటాక్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా కాదు. ఒక యుక్త వయసులో ఉన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అంటే దీనికి ప్రధాన కారణం వచ్చేసి ఆహార విహారాలు. అంటే ఆహార విహారాలు అంటే మనం ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము అన్న దానిపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. ఎందుకంటే విపరీతంగా పెరిగిన మాంసాహారాలు తీసుకోవడము, జంక్ ఫుడ్లు తీసుకోవడము, ఈ కల్తీ నూనెలు, గానుగలో పట్టించిన నూనెలు కాకుండా కల్తీ నూనెలు వాడడము, మన వంటల్లో మైదా పిండి శాతం పెరగడం, మనం తినే రోజు టిఫిన్స్లో కానీ రోజు ఆహారంలో కానీ మైదా పిండి, పిజ్జా, బర్గర్స్, ఇలా మైదా పిండి శాతం పెరగడము, అన్ని ఇవి ఒక రీజన్స్ అయితే, మనం చేసే ఇప్పుడు ఆహార విహారాలు, నైట్ ఎప్పుడో 10-12 గంటలకు రావడం, మళ్ళీ కడుపు నిండా తిని మళ్ళీ అది పూర్తిగా పచనంగా ముందుకే మళ్ళీ పొద్దుగాలు లేచి తినడము, ఇలా జరగడం వల్ల మన ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోతుంది. ఎప్పుడైతే చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయిందో, మనం మొదటగా దెబ్బతినే ఆర్గాన్ ఏదైనా ఉందంటే అది గుండెనే. గుండెకు రక్తం సరఫరా సరిగా జరగక పడుకున్న వాళ్ళు లేచే పరిస్థితి ఇప్పుడు లేదన్నట్టు. అలాంటి గుండె జబ్బులు ఎవరికైతే వస్తున్నాయో, ఈ అకాల మరణాలు వస్తున్నాయో, అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో చక్కటి చికిత్స ఉంది. ఆల్రెడీ వచ్చి స్టంట్ వేయించుకొని బైపాస్ చేయించుకున్న వాళ్ళకి కూడా ఉంది. అదే మెడిసిన్ నాకు రావద్దు, నాకు కొంచెం అనుమానం ఉంది, నాకు వచ్చే అవకాశాలు ఉన్నాయనిపిస్తున్న వాళ్ళకి కూడా మనం చక్కటి మెడిసిన్ ఇస్తాం. ఆయుర్వేదిక్లో గుండెకు స్ట్రెంత్ని ఇచ్చే మెడిసిన్ ఆయుర్వేదిక్లో మాత్రమే ఉంది. ఇది ధైర్యంగా చెప్పొచ్చండి. అల్లోపతిలో లేదు, ఎక్కడ లేదు. గుండెకు స్ట్రెంత్, బలాన్ని ఇచ్చే మెడిసిన్ మాత్రం ఆయుర్వేదిక్లోనే ఉంది. తెల్లమద్ది చెట్టు అందరికీ తెలుసు. గవర్నమెంటే మనకు ఈ ఔటర్ రింగ్ రోడ్ సైడు టోటల్గా ఎక్కడ పడితే అక్కడ పెట్టింది తెల్లమద్ది. ఆ తెల్లమద్ది చెట్టు పైన ఉన్న చెక్క బెరడు, ఆ బెరడును కనుక మనం ఉదయం కొంత బెరడు తీసుకొని ఇలా పౌడర్ లాగా ఉంటుంది, ఇవి మనం పౌడర్ లాగా చేసాం. ఈ పౌడర్ని ఉదయం ఒక పెద్ద గ్లాస్ని 2 చాయ్ గ్లాసుల నీళ్ళలో ఒక చెంచా పౌడర్ వేసి మరగబెట్టి, ఒక గ్లాస్ అయ్యాక మరగబెట్టి, దాన్ని ఉదయం రోజు టీలాగా పరికడుపున తాగడం వల్ల మీ గుండె పనితీరు చాలా మెరుగుపడుతుంది. ఇది ఓన్లీ రక్తాన్ని పల్చ చేయడమే కాదు, కొలెస్ట్రాల్ తగ్గించడము, గుండె ఎక్కువ కొట్టుకుంటే సరిగా తక్కువ కొట్టుకుంటే ఎక్కువ మనం మోతాదులో కొట్టుకునేటట్టు చేయడంలో ఈ అర్జున చెక్క పనితీరు అమోఘం అన్నట్టు. దాంతోపాటు మకరధ్వజ వడి ట్యాబ్లెట్స్ ఉదయం 1 రాత్రి 1 తీసుకోవడం వలన గుండె పనితీరు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. గుండె జబ్బు వచ్చిన వాళ్ళు వాడవచ్చు, రాకుండా నాకు ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ 1 or 2 months అట్లా వాడి వదిలేసేయాలి. దాంతోపాటు లసునాది వటి, ఈ లసునం అంటే ఎల్లిపాయతో చేసిన ఎక్స్ట్రాక్ట్ ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కూడా మీ లోపల ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం ఇది తీసేస్తుంది. సో అంతేకాకుండా ఎల్లిపాయను మనము రక్తం పంచబడడానికి ఎన్నో అలోపతి ట్యాబ్లెట్స్ వచ్చాయి. దాన్ని వాడడం వల్ల లాంగ్ టర్మ్స్లో చాలా సమస్యలు వస్తాయి. అలాంటి వాళ్ళు కూడా ఈ లసనాథ ట్యాబ్లెట్స్ కాకుండా రోజు ఒక 2-3 ఎల్లిపాయలను తీసుకొని అన్నం ఉడికిన తర్వాత దానిపైన కుచ్చి ఒక 10 నిమిషాల నుంచి ఆ ఎల్లిపాయలను తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. సో గుండెకు స్ట్రెంత్ పెంచే మెడిసిన్ ఆయుర్వేదిక్లోనే ఉంది. దీన్ని మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడవచ్చు. అర్జున చెక్క, తెల్లమద్ది అంటారు దాన్ని. ఆ ఉపయోగం ఏందో చూసుకోండి. సో దయచేసి ఎవరైనా ఊబకాయము, మినిమం ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, నాకు వస్తుందని భయపడే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వీటిని వాడి మీరు ఉపశమనం పొందొచ్చు. ఎటువంటి సమస్య ఉన్నా మన ప్రాణదాత ఆయుర్వేదిక్లో మెడిసిన్ దొరుకుతుంది. వాటికి సంబంధించిన మెడిసిన్ వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.